కేబుల్ న్యూస్ కి స్వాగతం. జీబీఎస్ వ్యాధి పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిఎంహెచ్ఓ డాక్టర్లు శర్మిష్ఠ తెలిపారు. జీబీఎస్ వ్యాధి పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిఎంహెచ్ఓ డాక్టర్ శర్మిష్ఠ తెలిపారు. గులియన్ బారీ సిండ్రోమ్ కు తొలుత జ్వరంతో మొదలై డయేరియాలకు వస్తుంది, క్రమంగా నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుందని ఆమె వివరించారు. అయితే అపరిశుభ్ర ఆహారం, నీరు ద్వారా జీబీఎస్ వచ్చే అవకాశం ఉందని, ఇది అంటువ్యాధి కాదని, రోగ నిరోధక శక్తి లోపిస్తే జీబీఎస్ బారిన పడతారని డాక్టర్ శర్మిష్ఠ పేర్కొన్నారు. అజాగ్రత్త వల్ల అతి తక్కువ శాతం మంది మాత్రమే జీబీఎస్ సంక్రమించే అవకాశం ఉందని, అయితే ఈ వ్యాధి సోకిన వెంటనే మరణాలు సంభవించే అవకాశం లేదని, వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందవచ్చు అన్నారు. ఎక్కడో ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిశుభ్రమైన ఆహారం, రక్షిత నీటిని తీసుకోవడం వల్ల జీబీఎస్ బారిన పడకుండా జాగ్రత్త వహించాలని శర్మిష్ఠ సూచించారు. మనకి ఈ గత 2 నెలల నుంచి కూడా కొంత పానిక్ సిచ్యుయేషన్ లాంటిది అనిపిస్తుంది, కానీ ప్రజలు దాని గురించి ఎవరు భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు. మనకి ఈ జీబీ సిండ్రోమ్, గులియన్ బేరీ సిండ్రోమ్ అనేది ఒకటి, అంటే సాధారణంగా కూడా అది 1,00,000 మంది పాపులేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే 1-2 కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉంటాయి. దీనికి కారణము అంటే మనలో ఉన్న ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ వచ్చి మనలో ఉన్న నరాల్ని ఎఫెక్ట్ చేస్తుంది. అది బయట నుంచి వచ్చి ఎఫెక్ట్ చేయటం అనేది కాదు. మనలో ఉన్న ఏదైతే రోగనిరోధక శక్తి, ఆ రోగనిరోధక ప్రక్రియలో భాగంగా ఇది నరాల దగ్గరికి వెళ్ళేసరికి నరం కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అయినప్పుడు దాని దగ్గర నరాలు ఏదైతే ఉన్నాయో మస్కులర్ కానీ ఈ మెయిన్ నరాలు, చేతులు కాళ్ళు తిమ్మిరెక్కటం, టింగ్లింగ్స్ అంటే తిమ్మిరులు ఎక్కినట్లుగా అనిపించటము, ఇంకా నెక్స్ట్ డేకి కాస్త ఇంకా ఎక్కువ ఇమ్యూనిటీ కనుక ఎక్కువ నరం కంప్రెస్ అయినట్లయితే కనుక మజిల్ వీక్నెస్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి పూనాలో జరిగిన విషయం ఏంటంటే క్యాంపెలోబాక్టర్ జ్యూజినాయి అనేది ఒకటి రావటం వల్ల, అంటే అక్కడున్న ఫుడ్ శాంపుల్స్లో వాటర్ శాంపుల్స్ ఇవన్నీ కూడా కంటామినేటెడ్ విత్ ఈ క్యాంపెలోబాక్టర్ వల్ల వచ్చింది అని చెప్పి ప్రూవ్ అయింది. అంటే ఏ బ్యాక్టీరియం కానివ్వండి, వైరస్ కానివ్వండి శరీరంలోకి ఎంటర్ అయిందనుకోండి, దాన్ని ఎదుర్కొనడానికి శరీరంలో ఉన్న రోగనిరోధకంలో ఉండే తెల్ల రక్త కణాలు, అలాగే ఏదైతే ఇమ్యునోగ్లోబులిన్స్ ఫామ్లో ఉంటాయి రియాక్ట్ అవ్వటానికి, అవన్నీ రియాక్ట్ అవుతున్నప్పుడు ఏంటంటే ఆ రియాక్షన్ అక్కడితోటి దాన్ని ఐసోలేట్ చేస్తూ ఆపుతూనే కొన్ని రకాల రియాక్షన్స్ మనకే పడదు. అందువల్ల ఇలాంటి రియాక్షన్స్ వస్తాయి. ఏదైనా సరే ఈ 1-2 అక్కడ పూనాలో వచ్చిన తర్వాత అందరం అలర్ట్ అవుతున్నాము. స్క్రీనింగ్ చేస్తూ ఉండేసరికి ఇది ఇక్కడ గుంటూరులో ఒకటి ఉన్నది, ఇంకో చోట ఇక్కడ ఒకటి వచ్చింది. ఇది స్క్రీనింగ్ రొటీన్గా ఈ రిపోర్టింగ్ డిసీజే. ఈ జీబీ సిండ్రోమ్ అనేది మనకి రిపోర్టింగ్ డిసీజే, ఎవరు పానిక్ కావాల్సిన అవసరం లేదు. కాకపోతే దీనికి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన ముఖ్యంగా ఏంటంటే ఆహారపు అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఆహారపు అలవాట్లని మనం కొంతమందికి ఏంటంటే హాఫ్ కుక్డ్ హాఫ్ బాయిల్డ్ ఎగ్ తింటాము, బుల్సై తీసుకొని తింటాము, ఇట్లా ఉంటాయి. అలాంటి హాఫ్ కుక్డ్ కాకుండా ఫుల్గా పూర్తిగా ఉడికిన ఆహార పదార్థం వేడివేడిగా తింటాం ఒకటి, ఆ తర్వాత ఏదైనా సరే ప్రాపర్గా కడుక్కుంటాం ఒకటి. వెజిటబుల్ సలాడ్స్ పర్టికులర్గా ఈ సాలరీస్, ఇవి పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేరియస్ ప్లేసెస్లో అది కల్టివేట్ చేస్తూ ఉంటాం. రాష్ట్రంలో కులగణన వెంటనే చేపట్టాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కులగణన వెంటనే చేపట్టాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇంగ్లీష్ పాలెంలోని సంఘం కార్యాలయంలో నగర కమిటీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగర అధ్యక్షుడిగా ఎస్కే జానీ భాష, ఉపాధ్యక్షుడు బొర్రా ప్రవీణ్, సెక్రటరీ కె రాము, జాయింట్ సెక్రటరీగా ఎస్కే నాగుల్ మీరా, మహిళా అధ్యక్షురాలుగా చిలకూరు నాగ శిరీష నియమితులైనట్లు కేవీవీ సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు. బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసి కృష్ణా జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి కమిటీలు వేసి మన బీసీల ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసీఎన్ శంకర్రావు గారు పిలుపు మేరకు నన్ను నమ్మి జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చినందుకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రోజు నుంచి మొదలుపెట్టుకుని నియోజకవర్గ కమిటీలన్నీ, జిల్లా కమిటీలు కానీ మండల కమిటీలు కానీ జిల్లా స్థాయిలో రాష్ట్రంలో కూడా ఎవరన్నా బీసీ సంక్షేమ సంఘంలోనికి మహిళలు కానీ జెంట్స్ కానీ రావాలంటే వాళ్ళకు కూడా అన్ని క్యాస్టులు కూడా సన్మానంతో ముందుకెళ్ళి మీ సమస్యలు ఏదైనా ఉంటే నేను ఎప్పుడు ఫోన్ చేసినా సరే వస్తానని, మరి
మనం అందరం కూడా కులగణన గురించి ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ మహిళలు కానీ కూడా మన కులగణన కానీ మనం దాని మీద ఒక ఉద్యమం లాంటిది. మా టౌన్ మహిళా అధ్యక్షురాలు అవడం అందరూ చాలా ఆనందంగా ఉందండి. నేను రాధారంగ మిత్ర మండలి కాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలుగా నేను ఇక్కడికి అభినందిస్తాకు వచ్చానండి. నిజంగా ఈ పాప బాగా చదువుకుంది. ఈవిడ చదువుకున్న వ్యక్తి, మంచిగా చక్కగా ఇల్లు బాగా చక్కదిద్దుకుంటుంది. ఇలాంటి వాళ్ళు దేశాన్ని కూడా బాగు చేస్తారు. అదే నమ్మకంతో నేను నాగశీరేషాన్ని బాగా ప్రోత్సహిస్తున్నానండి. మేమందరం కలిసి గట్టిగా మేము ఇలాంటివన్నీ కూడా మంచి ఉద్యమాలు చేపట్టి ప్రజలకు ఉపయోగపడేటట్టు మేము పయనిస్తామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కులగణన ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి సహాయపడతానని తెలుపుతున్నాను. ధన్యవాదాలు. రాజుపేటలోని శ్రీ సీతా సమేత హరి కోదండ రామాలయం ప్రథమ వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజుపేట నేషనల్ కాలేజీ రోడ్లోని శ్రీ సీతా సమేత హరి కోదండ రామాలయ వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ దేవాలయంలో దేవతామూర్తుల ప్రతిష్ఠ జరిగి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యవచనం, మండపారాధన, ఆలయంలోని మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు స్వప్న తిరుమంజనం, శ్రీ లక్ష్మీ గణపతి హోమం జరిపారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన రాజపేటలోని రంగబొమ్మ దగ్గర నేషనల్ కాలేజీ రూట్లో మన కోదండ రామాలయం నిర్మించి ఇప్పటికి సంవత్సరమైనది. ఈ సంవత్సరం సందర్భంగా ప్రథమ వారోత్సవం జరుగుతున్నది కనుక అందరూ కూడా ఈ గుడికి అన్ని విధాలా సహకరించారు. ఇందులో ముఖ్యంగా మాకు గణపాటి గారు అన్ని విధాలా మాకు సహకరించి దినదిన అభివృద్ధి చెంది ఈవేళ మేము ఫస్ట్ వారోత్సవం చేసుకోగలిగాం. ఈ పేట ప్రజలు, భక్తులు, రామ్ భక్తులు అందరూ కూడా చాలా బాగా సహకరించి ఈ గుడిని ఇంత అందరూ బాగుంది అంటున్నారు. మాకు బాగుంది. రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ పెడన మండల పరిధిలోని కాకర్లమూడి గ్రామంలో గ్రామ సర్పంచ్, మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందని అన్నారు. రాజేంద్ర ప్రసాద్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ మరియు మెడిసిన్ లో పరిశోధనలు నిరంతరం కొనసాగే ప్రక్రియని జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ అప్పజోస్క్లా శ్రీనివాసరావు అన్నారు. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ మరియు మెడిసిన్ లో పరిశోధనలు నిరంతరం కొనసాగే ప్రక్రియని జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ అప్పజోస్ల శ్రీనివాసరావు అన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం మరియు ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కృష్ణా విశ్వవిద్యాలయంలో సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ మరియు మెడిసిన్ లో పరిశోధన భవిష్యత్తు కోసం దృష్టి అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సెమినార్ లో శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సెమినార్ లో రెక్టర్ ఆచార్య ఎంవి బసవేశ్వరరావు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రధాన ఆచార్యులు ఆచార్య ఎన్ ఉష, రసాయన శాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ సుజాత, పరీక్ష నియంత్రణ అధికారి డాక్టర్ వీర బ్రహ్మచారి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.